హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసెట్ 2026 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగే కావచ్చు, సెకండ్ కౌన్సిలింగే కావచ్చు, కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తారు కదా. రిపోర్టింగ్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలి. అదేంటి అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా అయితే చూడండి. సో వాట్ ఆర్ ద ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ టు క్యారీ టు ది కాలేజ్ రిపోర్టింగ్ అనే చెప్తా. ఈసెట్ 2026 హాల్ టికెట్ రెడీగా ఉండాలి. ఇది మా నార్మల్గా కౌన్సిలింగ్ డాక్యుమెంట్సే, అందులో ఇంకొన్ని యాడ్ అవుతాయి అంతే. ఈసెట్ 2026 హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, తర్వాత డిప్లొమో డిగ్రీ మార్క్స్ మెమోస్, ఒకవేళ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఎవరికైనా వచ్చి ఉంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. అయినో రీసెంట్ బ్యాచ్ పాస్డ్ అవుట్కి అప్పుడే రావు, వరీ అవసరం లేదు, తీసుకెళ్ళక్కర్లేదు, ఎందుకంటే రావు కాబట్టి. ప్రీవియస్ ఇయర్ సప్లీ ఉండిపోయి ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి కొంతమంది ప్రొవిజనల్స్ వచ్చి ఉంటే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకొని తీసుకెళ్ళండి. తర్వాత 7th క్లాస్ నుంచి మనకి డిప్లొమా వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకువెళ్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తారు. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్ వచ్చుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకెళ్తారు. తర్వాత మైనార్టీ సర్టిఫికేట్ ఇఫ్ మీకు అప్లికబుల్ అయితే. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దీనికోసం నేను చెప్తాను, కొంచెం ఆగండి. అలానే ఇన్కమ్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఈ సెటప్పుడు ఇచ్చారో అది తీసుకొని వెళ్తారు. ఈడబ్ల్యూఎస్ నేను చెప్పేశాను. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే రెసిడెన్స్ అవుట్ సైడ్ది చదువుకొని పేరెంట్స్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించుకుంటున్నారో వాళ్ళు ఈ స్టేట్లోనే ఉండేటట్టు కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపిస్తారు కదా, ఆ సర్టిఫికేట్ ఉంటే అప్లికబుల్ అయితే తీసుకెళ్ళండి. స్టడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లికబుల్ ఉందో వాళ్ళే తీసుకెళ్తారు, రిమైనింగ్ అవసరం లేదు. తర్వాత అంతే. అండ్ అలానే ఎవరైతే స్పెషల్ కేటగిరీలో సీట్ వచ్చిందో వాళ్ళకి ఏవైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మాత్రం తీసుకెళ్తారు, సరిపోతుంది. ఇవన్నిటితో పాటు మీరేం తీసుకెళ్ళాలి ఎక్స్ట్రా అంటే, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా, ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్ నుంచి అది తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టుగా అదొక మీకు లెటర్ ఉంటుంది, అది కూడా డౌన్లోడ్ చేసుకొని అదొకటి తీసుకెళ్ళాలి. సో టోటల్గా ఈ రెండు అండ్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా కాలేజ్ రిపోర్టింగ్కి తీసుకెళ్ళాలి. మీ దగ్గర ఒరిజినల్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి, ఏవైతే ఉంటాయో అవి. దాంతోపాటుగా 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. నాకు తెలిసి సీట్ అలాట్మెంట్లో మెన్షన్ చేస్తారు నో నీడ్ టు సబ్మిట్ ఒరిజినల్స్ అని చెప్పి. వన్స్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా చూడండి, కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ చదవండి. అందులో అసలు కాలేజ్కి ఏం తీసుకొని వెళ్ళాలి, ఒరిజినల్స్ ఇవ్వచ్చా లేదా అని మెన్షన్ చేస్తారు, అన్నీ చూడండి అంతే. ఓకే, మెన్షన్ దాన్ని బట్టి మీరైతే ఇవ్వడానికి ట్రై చేయండి. బట్ కాలేజెస్ వాళ్ళు అడుగుతారు, సో మీరు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవాలని ఉద్దేశం ఉండేటప్పుడు మాత్రం హోల్డ్ ఆన్, అవి మీరు చెప్పేసే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వలేదు, ఇది జరగలేదు అని చెప్పేదానికన్నా సెకండ్ కౌన్సిలింగ్ కోసం పెట్టుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నా. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోయినట్టయితే, ఇంకా కాలేజ్లో ఫీజు పే చేయలేనట్టయితే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి చెప్పండి, వాళ్ళు టిక్ మార్క్ పెట్టుకుంటారు. ఎందుకంటే టీసీ అనేది మ్యాండేటరీ టు జాయిన్ ఇన్ ది బీటెక్ కాలేజెస్. డిప్లొమా వాళ్ళు టీసీ అప్ చెప్తేనే మీరు బీటెక్లో జాయిన్ అవ్వడానికి అవుతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసేసుకుంటే వెళ్ళండి గుడ్, లేదంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొని బీటెక్ కౌన్సిలింగ్ కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు తీసుకెళ్ళని ట్రై చేయండి. లేదంటే వాళ్ళు కొంత టైం ఇవ్వడానికి అడగండి, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన డేట్లోపు మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, మేబీ ఒక 5, 6 ఏమైనా క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ లైబ్రరీకి ఒకటి, సెంట్రల్ లైబ్రరీకి ఒకటి, కాలేజ్ డిపార్ట్మెంట్కి ఒకటి, అడ్మిన్ బ్లాక్ ఒకటి, ఫినాన్స్ డిపార్ట్మెంట్కి ఒకటి, అలా మీకు చాలా కాలేజ్ యొక్క మీ ఫొటోస్, రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే అడుగుతారు. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. ఓకే, సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్లోని ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ట్యూషన్ ఫీజు ఏమి ఇప్పుడు పే చేయాల్సిన అవసరం ఉండదు, కానీ బిల్డింగ్ ఫండ్ ఉంటుంది. మీరు ఏదైతే కాలేజ్కి వెళ్ళారో ఆ కొన్ని కాలేజెస్కి 0 బిల్డింగ్ ఫండ్ ఉంటుంది, కొన్ని కాలేజెస్కి అయితే కొంత అమౌంట్ ఉంటుంది, 20,000, 30,000, 25,000, 10,000, 5,000 అని. అది కూడా మీరు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అయితే పే చేయమని చెప్పి అడుగుతారు, అది కూడా పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్.